జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆధ్యాత్మికత, మాతృత్వం అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మాతృత్వం, లైంగికత్వం అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఆధ్యాత్మికతకు, మాతృత్వానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మనిషి ప్రకృతికి దూరమై సామూహిక జీవితానికి అలవాటు పడి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని శారీరక అవసరాలతో పాటు భౌతిక అవసరాలను పెంచుకోవటం వల్ల మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించుకోలేకపోయాడు. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉండదు కదా. అంతరంగ శుద్ధి జరిగితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అటువంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసమే ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. అందరూ ఆధ్యాత్మికత అనగానే భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. ముక్తి లేక మోక్షాన్ని గురించి పరితపిస్తూ ఉన్నారు. ప్రపంచానికి భిన్నంగా, అతీతంగా పరమాత్మ ఉన్నాడనేటటువంటి భావంతో పరమాత్మ కోసం పరితపిస్తూ ఉన్నారు. అయితే ఆధ్యాత్మిక మార్గం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం. ఫలవంతమైన సంతానం అంటే ఏమిటి? ఆరోగ్యం ఉండాలి, అందం ఉండాలి, ఉత్తమ సంస్కారాలు ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి, శీల సంపద ఉండాలి, గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉండాలి. కాబట్టి ఆరోగ్యం, ఆయువులు రెండూ ఎంత ముఖ్యమో మానసిక ప్రశాంతత, సంతృప్తి, ఆనందాలు కూడా అంతే ముఖ్యం. నైతిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానం, శీల సంపద, గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉంటేనే మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరుతుంది. మిగతా జంతువులను మీరు గమనించండి. అవి ఆరోగ్యం కోసం, ఆయువు కోసం మాత్రమే పరితపిస్తాయి తప్ప మిగతా విషయాలను గురించి అవి ఆలోచించవు. కానీ ఒక్క మానవ జాతిలోనే మనోబుద్ధి చైతన్యాలు ఉండటం వల్ల మనిషి తెలివి, మేధా సంపత్తిని పెంచుకొని తన చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని నేను, నాది, నాకనేటటువంటి అహంకారాన్ని బలోపేతం గావించుకొని ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ప్రకృతి సూత్రాలను అతిక్రమించడం వల్ల అరిషడ్ వర్గాలు ప్రకోపించి అంతరంగం పూర్తిగా కలుషితమై మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరటం లేదు కాబట్టి, సఫలీకృతం కావటం లేదు కాబట్టి, విజయవంతం కావటం లేదు కాబట్టి మనిషిని మాతృత్వం అనేటటువంటి యజ్ఞం వైపుకు మళ్లించడం కోసం, శారీరక ఆరోగ్యాన్ని అందించడం కోసం, అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచడం కోసం ఆధ్యాత్మిక జీవన విధానం వెలుగులోకి వచ్చింది. వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని గనక జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే మనిషి సాక్షాత్తు భగవంతుడు అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తుంది. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, పురుషుడు. కాబట్టి తల్లి, తండ్రి మనకు భౌతికంగా కనపడుతున్నారు. కానీ అనంతమైనటువంటి ప్రకృతి, క్షేత్రాల వెనుక పురుషుడు, క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. మనం ఆ పురుషుడిని, క్షేత్రజ్ఞుడిని, క్షేత్రము, ప్రకృతులలో దర్శించగలిగితే ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానం అలవడుతుంది.
ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానం అలవడిందనుకోండి, మనిషి పూర్తిగా బలహీనపడతాడు. ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానం కొనసాగిందనుకోండి, మనిషి ఆరోగ్యవంతుడవుతాడు. అందువలన ప్రకృతికి మనిషికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి తెలియజేయటం కోసమే ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. అటువంటి మహోన్నత జీవన విధానాన్ని మనకు అందించినటువంటి ఆర్య సంతతి సంపూర్ణ మౌనంలో ఉన్నారు. దశాబ్దాల తరబడి సుదీర్ఘ మౌనంలో ఉండి ప్రకృతి సూత్రాలను అవగాహన గావించుకొని అటువంటి మహోన్నత జీవన విధానాన్ని మానవులకు కానుకగా అందించడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య రహస్యం 3 వ్యవస్థల్లో ఉంటుంది. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 రక్షక వ్యవస్థ. రక్షక వ్యవస్థ ద్వారా ప్రకృతిలో సంభవించేటటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి మనిషికి లభిస్తుంది. హార్మోన్ వ్యవస్థ ద్వారా ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే అవకాశం ఉంటుంది. నాడీ వ్యవస్థ ద్వారా పరిసరాల్లో జరిగేటటువంటి మార్పులను పసిగట్టడమే కాకుండా హార్మోన్ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయించే అవకాశం ఉంటుంది. చక్రాలు అంటున్నారు, కోశాలు అంటున్నారు, అంతస్తులు అంటున్నారు. కానీ చక్రాలు, కోశాలు, అంతస్తులన్నీ కూడా నాడీ సంధాయకాలతో కూడి ఉంటాయి. అవి వినాళ గ్రంథులతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. హార్మోన్ వ్యవస్థకి నాడీ వ్యవస్థకి మధ్య విడరాని అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావాలంటే తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దాని గురించి లోతుగా అధ్యయనం చేసి నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆత్మస్థితి నుండి దైనందిన కార్యక్రమాలను నిర్వహించగలగాలి. అయితే అది వెంటనే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆత్మస్థితిని గురించి తెలుసుకుంటేనే అంతరంగం సమూలంగా సిద్ధి అవుతుంది. నేను ఫలానా అనేటటువంటి పరిమిత స్థితిలో ఉండి మాతృత్వాన్ని నెరవేరిస్తే అది సమూలంగా వైఫల్యం చెందుతుంది. నేను ఏమీ కాను అనేటటువంటి శూన్యస్థితి నుండి మాతృత్వాన్ని నెరవేర్చగలిగితే అది తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది. కాబట్టి కేవలం ఒక బిడ్డకు జన్మనివ్వటం కాదు, ఆ బిడ్డ సంస్కారవంతుడు కావాలి, నైతిక విలువలు ఉండాలి, ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి, శీల సంపద ఉండాలి, గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉండాలి, సామాజిక బాధ్యతను స్వీకరించే విధంగా ఉండాలి. అటువంటి మాతృత్వాన్ని నెరవేర్చగలిగితే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది. అరుదుగా లభించినటువంటి జన్మను మనం సద్వినియోగపరచుకోగలుగుతాం. అందుకే నరజన్మ దుర్లభం అంటారు. దుర్లభం అంటే అరుదుగా లభిస్తుంది. కాబట్టి మానవ జీవితాన్ని గురించి సమూలంగా అధ్యయనం చేయగలిగి నేను ఏమీ కాను అనే భావంతో జీవించగలిగి ఆ స్థితి నుండి జీవితాన్ని కొనసాగించేటట్లయితే మాతృత్వం అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి యజ్ఞం నెరవేరుతుంది, సఫలీకృతం అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరాలంటే ఒక ప్రక్రియ జరగాలి. దాన్నే లైంగిక ప్రక్రియ అంటారు, సెక్షువాలిటీ అంటారు.
ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. నాకు తెలిసినంత వరకు మాతృత్వాన్ని గురించి, లైంగికత్వాన్ని గురించి, దాంపత్య జీవితాన్ని గురించి, భార్యాభర్తల సంబంధాన్ని గురించి, హార్మోన్ వ్యవస్థను గురించి, బిడ్డలను పెంచేటటువంటి విధానాన్ని గురించి ఎవరికైతే సంపూర్ణ అవగాహన ఉంటుందో వాళ్ళ జన్మ చరితార్థమవుతుంది. వాళ్ళ జీవితం అన్ని విధాల సఫలీకృతం అవుతుంది. కాబట్టి లైంగికత్వం అనేటటువంటిది మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. పాజిటివ్గా స్వీకరించగలిగితే సెక్స్కు సంబంధించినటువంటి అపోహలు, అనుమానాలు, సందేహాలు, సంకోచాలు సమూలంగా నివృత్తి అవుతాయి. సెక్స్ను పాజిటివ్గా వాడుకుంటే జీవితం అన్ని విధాల సద్వినియోగపడుతుంది. దాన్ని నెగిటివ్గా ఉపయోగించుకుంటే జీవితం అన్ని విధాల అభాసుపాలవుతుంది. ప్రస్తుతం కలియుగాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సెక్స్ పరమైన ప్రవాహంలో అందరూ కొట్టుకుపోతున్నారు. వావి వరసలు లేకుండా జీవిస్తున్నారు. సభ్య సమాజం చీకొట్టే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. రోజు వినేటటువంటి వార్తల్ని గమనిస్తూ ఉంటే మనిషి ఎంతగా దిగజారిపోయాడో అవగాహన కలుగుతుంది. అందుకని లైంగికత్వం అనేటటువంటి అంశాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే, దాని గురించి లోతుగా తెలుసుకోగలిగితే, అధ్యయనం చేయగలిగితే దానికి సంబంధించినటువంటి అపోహలు పోతాయి. మరొక విశేషం ఏంటంటే సెక్స్ని ఎక్కువ మంది గోప్యంగా ఉంచుతారు. ఆ గోప్యంగా ఉంచటం వల్లనే దానికి డిమాండ్ పెరిగింది. విచ్చలవిడిగా సెక్స్ని అనుభవిస్తూ ఉంటే అది కేవలం శారీరక పరమైన ప్రక్రియ అవుతుంది. సెక్స్ను గోప్యంగా, పవిత్రంగా ఉంచితే అది మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావటానికి మూలమవుతుంది. పాశ్చాత్య దేశాలలో సెక్స్ను విచ్చలవిడిగా వాడుతూ ఉంటారు. భారతదేశంలో సెక్స్ను పవిత్రంగా, గోప్యంగా ఉంచుతారు. సెక్స్ ఈజ్ మేడ్ హోలీ, సెక్స్ ఈజ్ మేడ్ సీక్రెట్, ఇట్ ఈజ్ నాట్ ఫ్రీలీ అవైలబుల్. సో ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ అబౌట్ సెక్స్. మార్కెట్లో ఒక వస్తువు ఎక్కువగా దొరుకుతుంది అనుకోండి, దానికి డిమాండ్ ఉండదు. వస్తువుకు గిరాకీ ఏర్పడితేనే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ గిరాకీ పోవాలి. దాని గురించి అతిగా, అనవసరంగా, పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా మనసును పవిత్రంగా ఉంచుకోగలగాలి. అందుకు సంబంధించి సెక్స్ను గురించి, శాస్త్రీయపరమైన సమాచారాన్ని గురించి తెలుసుకుందాం. సెక్స్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఇది జంతువులకు సంబంధించి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వృక్షాలలో కూడా సెక్స్ ఉంటుంది. మగ ఆడ పుష్పాలు ఉంటాయి, మగ ఆడ బీజాలు ఉంటాయి. కానీ జంతువులలో, ప్రత్యేకించి మానవులలో ఈ సెక్స్కు విపరీతమైన ప్రాధాన్యత ఉంది. ఎందువల్ల? అది మాతృత్వంతో ముడిపడి ఉంటుంది కాబట్టి. సెక్స్ అనేది 3 రకాలుగా ఉంటుంది. కొన్ని ప్రాథమిక స్థాయి జీవులలో మగ ఆడ అనే తేడా లేకుండా సంతానోత్పత్తి జరుగుతూ ఉంటుంది. దాన్ని అలింగన సెక్స్ అంటారు. సెక్స్ లేనటువంటి విధానం అంటారు.
ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటారు. మరికొన్ని జంతువులలో మగ ఆడ స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే జంతువులో ఉండి సంతానోత్పత్తి జరుగుతూ ఉంటుంది. వాటిని ఉభయలైంగిక జీవులు అంటారు. వానపాము, జలగ ఇటువంటి వాటిలలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు రెండు ఉండి సంతానం వస్తూ ఉంటుంది. అదే పెద్ద జంతువుని తీసుకుంటే మగ ఆడ రెండు వేరుగా ఉంటాయి. మానవుని తీసుకోండి, ఒకే జాతి, హోమోసెపియన్స్ అంటారు, హ్యూమన్ బీయింగ్స్ అంటారు. కానీ వీళ్ళలో రెండు వర్గాలు ఉన్నాయి, మగ ఆడ, మేలు ఫిమేలు. ఈ రెండు వర్గాలు ఎందుకు ఉన్నాయి? మగ ఆడ ఇద్దరు కలిస్తేనే కారణబీజం ఏర్పడుతుంది. కాబట్టి సెక్స్ అనేది అభివృద్ధి చెందినటువంటి జంతువులలో ఇది ఎక్కువగా ఉంటుంది, ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. మగ ఆడని మనం కంటితో చూసి వేరు చేయొచ్చు. సెక్స్ అనేటటువంటి ఈ పదం లాటిన్ భాషలో ఉన్నటువంటి సెక్సస్ అనబడేటటువంటి మూల పదం నుంచి వచ్చింది. లాటిన్ భాషలో సెక్సస్ అంటే విభజించుట, విడదీయుట, వేరు చేయుట, సపరేషన్, సెగ్రిగేషన్. ఏమిటి విభజించుట, విడదీయుట, వేరు చేయటం అంటే మగ ఆడను వేరు చేయటం. మగవాళ్ళకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, ఆడవాళ్ళకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. బాహ్యంగా చూసి మగని ఆడని ఇద్దరిని వేరు చేయగలిగితే, విభజించగలిగితే దాన్నే సపరేషన్ లేక సెగ్రిగేషన్ అంటారు. అయితే ఈ సెక్స్ అనేది ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం మాత్రమే కేటాయించబడింది తప్ప విలాసం కోసం కాదు, వినోదం కోసం కాదు, శృంగారం కోసం కాదు. విలాసం కోసం, వినోదం కోసం, శృంగారం కోసం సెక్స్ను వాడుకోవటం అంటే మాతృత్వం యొక్క విలువను గుర్తించకపోవటం, తెలుసుకోలేకపోవటమే. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సెక్స్లో పాల్గొంటూ ఉంటారు. ఎందుకు సెక్స్లో పాల్గొనాలి? బీజాలు కలవాలి. బీజాలు విడుదలయ్యేటప్పుడు సెక్స్లో పాల్గొనాలి. మానవుడు మినహా మిగతా జాతులన్నీ కూడా సీజనల్గా, రీజనల్గా అవసరాన్ని బట్టి సెక్స్ను ఉపయోగించుకుంటూ ఉంటాయి. కానీ మానవుడిలో నాడీ వ్యవస్థ బలహీనపడటం వల్ల, హార్మోన్ల యొక్క సమతుల్యత లోపం వల్ల మనిషి విపరీతంగా సెక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పైగా సెక్స్లో అనుభూతి కలుగుతుంది. నాడీ వ్యవస్థ పూర్తిగా ఉద్దీపనం చెందుతుంది. శరీరం పూర్తిగా ప్రేరేపించబడుతుంది. శరీరం సమూలంగా శుద్ధి అవుతుంది. వర్ణించలేని, వివరించలేనటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి కోసం మనిషి ఆరాటపడుతూ ఉంటాడు. అందువల్ల హార్మోన్ వ్యవస్థ మోతాదును మించి పనిచేస్తూ ఉంది. వయసు రాకముందే హార్మోనులు పరిణతి చెందుతున్నాయి. వీటి వల్ల మనిషి విపరీతంగా సెక్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అందున భారతదేశంలో వివాహ వ్యవస్థ, కుల వ్యవస్థ, ఆర్థికపరమైనటువంటి అంశాలు పరిగణనలోనికి తీసుకోబడటం వల్ల సెక్స్ పరిమితం అవుతుంది. సెక్స్ కోసం కొంతకాలం వేచి ఉండవలసి వస్తుంది. జీవితంలో స్థిరపడకుండా వివాహం చేసుకునే అవకాశం లేదు కాబట్టి సహజ సిద్ధంగానే సెక్స్ పరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని బలవంతంగా అణుచుకోవటం వల్ల వాటి తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంటుంది.
సెక్స్ ద్వారా నెగిటివ్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఆ నెగిటివ్ ఛానల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా ప్రేరేపించబడుతూ ఉంటాయి. అయితే సెక్స్ను సద్వినియోగపరుచుకుంటే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుంది, జీవిత పరమార్థం నెరవేరుతుంది. సెక్స్ను దుర్వినియోగపరుచుకుంటే ఆ జీవిత పరమార్థం నెరవేరదు. భారతదేశపు వివాహ వ్యవస్థ చాలా పవిత్రమైంది. కానీ కాలగమనంలో నాగరికత మోజులో ఆ వివాహ వ్యవస్థ వ్యాపార వ్యవస్థగా మారింది. ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని భార్యాభర్తలు వివాహం చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగించడం వల్ల పవిత్రత, నైతిక విలువలు అనేటటువంటి అంశాలు బలహీనపడుతూ వచ్చాయి. పవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తులు లైంగికత్వాన్ని సమూలంగా సద్వినియోగపరుచుకుంటారు. విలాసం కోసం, వినోదం కోసం, శృంగారం కోసం పరితపించేవాడు దాన్ని దుర్వినియోగపరుచుకుంటారు. మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరితే మనిషికి జీవితం ఇంకేం అవసరం లేదు. మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరాలంటే సెక్స్ను పరిమితంగా వాడుకోవాలి, ప్రేమగా వాడుకోవాలి, పవిత్రంగా వాడుకోవాలి. పవిత్రత, ప్రేమ, పరిమితం. అసలు వివాహ వ్యవస్థ ఏర్పాటు కావటంలోనే స్త్రీ పురుషుల మధ్య ఒక ఒప్పందం ఉంటుంది, అంగీకారం ఉంటుంది. పురుషుడు స్త్రీకి 3 అందించాలి, స్త్రీ పురుషుడికి 3 అందించాలి. పురుషుడు స్త్రీకి ఏం అందించాలి? మాతృత్వాన్ని అందించాలి, రక్షణ కల్పించాలి, భౌతిక అవసరాలు తీర్చాలి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఒక పుష్పాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో స్త్రీని కూడా అదే విధంగా కాపాడుకోవాలి. స్త్రీకి ఎటువంటి మానసిక ఒత్తిడి ఉండకూడదు. మాతృత్వం మీదనే దృష్టిని కేంద్రీకరించే విధంగా ఆమె జీవితాన్ని మలచగలగాలి. మాతృత్వం కోసం స్త్రీ జీవితంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఋతుక్రమం రాకముందు జీవితం, 2 ఋతుక్రమం కొనసాగే జీవితం, 3 ఋతుక్రమం ముగిసిన తర్వాత జీవితం. ఋతుక్రమం కొనసాగే జీవితంలోనే సంతానోత్పత్తి జరుగుతుంది. దానికోసం ఆమెలో ప్రత్యేకమైనటువంటి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అందం కోసం, అంగసౌష్టం కోసం, లైంగిక ప్రేరణ కోసం, అండం విడుదల కావటం కోసం ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని ప్రేరేపించే మరొక హార్మోన్ ఉంటుంది, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని మరొకటి ఉంటుంది. గర్భం ధరించిన తర్వాత ప్రాజెస్ట్రాన్ అనేటటువంటి మరొక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. బిడ్డకు పాలు ఇవ్వటం కోసం వక్షోజాల్లో పాలు ఉత్పత్తి కావటం కోసం మరొక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, అదే లాక్టోజెనిక్ హార్మోన్. బిడ్డను కనేటప్పుడు యోని కండరాలు విపరీతంగా వ్యాకోచించటం కోసం వ్యాసోప్రెసిన్ అనేటటువంటి మరొక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోనుల ఉత్పత్తిలో ఏమాత్రం అవకతవకలు జరిగినా, పొరపాటు జరిగినా మాతృత్వం సమూలంగా దెబ్బతింటుంది. కాబట్టి స్త్రీ క్షేత్రాన్ని ఇస్తుంది, బీజాన్ని ఇస్తుంది. బిడ్డకు అన్ని విధాల
ప్రేమను పంచుతుంది, మాతృత్వం కోసం కలలు కంటుంది, ఎన్నో బాధలను సహిస్తుంది, ఓరుస్తుంది, బిడ్డలకు అపారమైనటువంటి సేవలను అందిస్తుంది. తల్లి యొక్క త్యాగం అనేది ఏ రూపంలో కూడా వెలకట్టలేం. అదే పురుషుణ్ణి తీసుకోండి, కుటుంబ పోషణ కోసం విపరీతంగా శ్రమిస్తూ ఉంటాడు. శ్రమశక్తిని వెచ్చించి కాసులను సంపాదిస్తూ ఉంటాడు. ఇద్దరు ఎలా ఉండాలి? పార్వతీ పరమేశ్వరుల మాదిరిగా ఉండాలి, లక్ష్మీనారాయణుల మాదిరిగా ఉండాలి, సరస్వతి బ్రహ్మ మాదిరిగా ఉండాలి, ప్రకృతి పురుషుడి మాదిరిగా ఉండాలి, క్షేత్రము క్షేత్రజ్ఞుడి మాదిరిగా ఉండాలి, విశ్వమాత విశ్వపితలుగా ఉండాలి. అందుకు ఆధ్యాత్మికత అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి సెక్స్ జీవితం అనేది మధురాతి మధురమైంది. అది జీవిత భాగస్వామికే పరిమితం కావాలి. సెక్స్ను దుర్వినియోగపరిస్తే అపరాధ భావం పెరుగుతుంది. చేసిన తప్పుకి అంతరంగం మానసికంగా ఘోషిస్తూ ఉంటుంది. స్త్రీ పురుషులిద్దరూ సెక్స్లో పాల్గొనేటప్పుడు ఒకళ్ళ సూక్ష్మ శరీరం మరొకళ్ళ లోపలికి ప్రవేశిస్తుంది. ఆ సూక్ష్మ శరీరం ఒక్కటే ఉండాలి. కాబట్టి స్త్రీ అందించేటటువంటి బీజంలో పురుషుడి యొక్క లక్షణాలు ఉంటాయి, పురుషుడు అందించేటటువంటి బీజంలో భార్య యొక్క లక్షణాలు కూడా ఉంటాయి. ఒకళ్ళ ప్రభావం మరొకళ్ళ మీద ప్రత్యక్షంగా ఉంటుంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా, అనురాగంగా, ప్రేమగా, ఒద్దికగా, ఐకమత్యంగా కొనసాగితే అది సమాజానికే ఆదర్శవంతమవుతుంది. కాబట్టి సెక్స్ అనేది ప్రేమకు చిహ్నం అవుతుంది. ప్రేమతో కూడినటువంటి సెక్స్ ద్వారా శరీరంలో విపరీతంగా శక్తి పెరుగుతుంది. విచ్చలవిడి సెక్స్ జీవితం ద్వారా శక్తి విపరీతంగా హరించుకుపోతుంది, అపరాధ భావం పెరుగుతుంది, గిల్టీ ఫీలింగ్ పెరుగుతుంది. భార్యాభర్తలు ఇరువురు నిష్కపటంగా, అహంకార రహితంగా ఉండి ఇద్దరు పెనవేసుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఇల్లుకు స్వర్గం అవుతుంది, దేవాలయం అవుతుంది, దేవుడి కోవెల అవుతుంది. అందుకు అహంకారం అనేటటువంటి అడ్డుగోడ లేకుండా ఉంటే చాలు. భౌతికవాదపు మత్తు వల్ల, ఆస్తులు అంతస్తుల వల్ల, చదువు వల్ల, హోదా వల్ల, కులం, మతం, వర్గం, ప్రాంతాల వల్ల అహంకారపు అడ్డుగోడలు ఆత్మీయతలను చెరిపివేస్తున్నాయి. శారీరక అవసరాలు రెండే ఉంటాయి మనిషికి, ఒకటి ఆహారం, రెండు సెక్స్. అవి రెండు తీరాయి అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవి తీరలేదనుకోండి, మనసులో అశాంతి, అసంతృప్తి, కోపము, చికాకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సెక్స్ని పరిమితంగా వాడుకుంటే అంతరంగం ప్రశాంతంగా, సంతృప్తిగా ఉంటుంది. సెక్స్ను విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ఉంటే, దుర్వినియోగపరుస్తూ ఉంటే మనుషులలో చంచలత్వం ఎక్కువగా ఉంటుంది, అస్థిమితం ఎక్కువగా ఉంటుంది, అపరాధ భావం ఎక్కువగా ఉంటుంది, రహస్యాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు.
కలుషితం ఎక్కువ అవుతుంది. అటువంటి వ్యక్తుల ద్వారా కలిగేటటువంటి సంతానం సమాజానికి భారం అవుతుంది. అందుకే పురుషుడి బీజం పటిష్టంగా ఉండాలి, స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉండాలి. స్త్రీ భర్త నుండి బీజాన్ని అర్థించాలి, భర్త బీజాన్ని దానం చేయాలి. అందుకు స్త్రీ భర్తను అన్ని విధాలా కాపాడుకుంటూ ఉండాలి, ఆరోగ్యంగా ఉంచే విధంగా ఆయనకి ఒక తల్లి మాదిరిగా సేవ చేస్తూ ఉండాలి. స్త్రీ భర్తకు ప్రేమను అందించాలి, ప్రోత్సహించాలి, అన్ని విధాలా ఆయనకి సహకారం అందిస్తూ ఉండాలి. ఎప్పుడైతే స్త్రీ పురుషుల మధ్య అవగాహన ఉంటుందో వాళ్ళు ప్రపంచాన్నే మర్చిపోతారు. అదే ఆధ్యాత్మికత అంటే. స్త్రీ పురుషుల మధ్య అవగాహన లేకపోతే, ద్వేషం పెరిగితే శరీరం తప్పనిసరిగా రుగ్మతలకు లోనవుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు, హార్మోన్ వ్యవస్థ సరిగా పనిచేయదు, రక్షక వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయదు. కాబట్టి మనసులు ప్రశాంతంగా ఉండాలి, అంతరంగం సంతృప్తిగా ఉండాలి, ప్రేమ అనురాగం ఆప్యాయత ఉండాలి. రెండు శరీరాలు కలవాలి, రెండు మనసులు కలవాలి, రెండు హృదయాలు కలవాలి, అంతిమంగా ఆత్మలు కూడా కలవాలి. పురుషుడు బీజాన్ని ఇచ్చేటప్పుడు శరీరం మొత్తం పూర్తిగా పిండేసినట్లుగా ఉంటుంది, విపరీతంగా శక్తిని కోల్పోతాడు. స్త్రీ అండాన్ని తయారు చేసేటప్పుడు ఫలదీకరణం జరక్క ఋతుక్రమం సంభవించినప్పుడు విపరీతంగా అసౌకర్యానికి లోనవుతుంది. అంతేకాకుండా ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత కూడా ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. అయితే మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరిందనుకోండి, ఆ ఇబ్బందులు ఉండవు. ప్రేమ అనే ఒకే ఒక అద్భుతమైన అనుభూతి తల్లి నుండి బిడ్డలకు అందుతుంది. భూమండలం మొత్తంలో ప్రేమ అనే దాన్ని పంచగలిగినటువంటి అర్హత, అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. ఆ ప్రేమ గ్రంథే ఆజ్ఞచక్రం, పిట్యూటరీ గ్లాండ్, జ్ఞాన నేత్రం, బ్రహ్మనేత్రం, శివుడి యొక్క 3వ నేత్రం. కాబట్టి లవ్ గ్లాండ్ అనేది ఒక మానవ జాతిలో ఇంకెక్కడా లేదు. అందుకే 2 జీవితాలు దశాబ్దాల తరబడి పెనవేసుకొని ఉంటాయి. జీవిత భాగస్వామి దూరం అయితే మనసు విలవిల్లాడిపోతుంది. ఆ లోటును ఏ విధంగానూ ఏ రూపంలోనూ భర్తీ చేయలేం. అవసరాన్ని బట్టి సెక్స్లో పాల్గొంటూ ఉంటే ప్రేమ ఉత్పన్నమవుతూ ఉంటుంది. నెలల తరబడి భార్యాభర్తలు దూరంగా ఉంటే ప్రేమ తగ్గిపోతుంది, జీవితం యాంత్రికమవుతుంది, సంబంధం కృత్రిమంగా ఉంటుంది. కాబట్టి సెక్స్ అనేది ప్రేమ అనేటటువంటి అంశంతో ఇమిడి ఉండాలి. ఇద్దరు ప్రపంచాన్ని మర్చిపోయి సెక్స్లో పాల్గొన్నప్పుడు రక్త ప్రసారం బాగా జరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, హార్మోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, మెదడులో ఉన్నటువంటి నాడీ కణజాలం సంపూర్ణంగా చైతన్యవంతం అవుతుంది. తన అంతరంగంలో
జీవిత భాగస్వామి యొక్క రూపాన్ని ప్రతిష్ఠించుకుంటే, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే తనకు తెలియకుండానే ప్రేమ ఉప్పొంగుతుంది. ఒకళ్ళలో ప్రాణశక్తి తక్కువగా ఉండి మరొకళ్ళలో ప్రాణశక్తి ఎక్కువగా ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొనేటట్లయితే ఆ ప్రాణశక్తి అందించబడుతుంది, ఒక రకంగా హీలింగ్ జరుగుతుంది. మరొక విశేషం ఏంటంటే, ఇద్దరూ పవిత్రమైన భావంతో సెక్స్లో పాల్గొనటం ద్వారా శరీరం అంతా పులకించిపోతుంది. ఒక వ్యక్తి నుండి ప్రేమ అందుతూ ఉంటే రెండో వ్యక్తికి అది మెడిసిన్ అవుతుంది. అందుకే సెక్స్ ద్వారా ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. అది ఒక రకమైన మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సెక్స్ పరమైనటువంటి అనుభూతి మానవ జాతులు ఎక్కువగా ఉంటుంది, మిగతా జాతుల్లో తక్కువగా ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు సంస్కరించుకుంటూ, ఒకళ్ళు మరొకళ్ళకి వరంగా ఉంటూ, కన్నీరు పన్నీరు పంచుకుంటూ, బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుంటూ గృహస్థ ధర్మాన్ని పాటించగలిగితే ఇంకా ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముంటుంది? కాబట్టి సాధన 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 అంటారు. జీవితం సక్రమంగా లేకుండా సాధన చేస్తే ప్రయోజనం ఏంటి? బెడ్రూమ్లో సంతృప్తి ఉంటేనే ఇంట్లో సంతృప్తి ఉంటుంది, ఇంట్లో సంతృప్తి ఉంటేనే సమాజంలో, వృత్తిలో, వ్యాపారంలో, దైనందిన జీవితంలో సంతృప్తి కొనసాగుతుంది. ఇవన్నీ అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యాలు. భారతదేశపు వైదిక వ్యవస్థలో కీలకమైంది వివాహ వ్యవస్థ. ఆ వివాహ వ్యవస్థ ప్రారంభం నుండి చివరి వరకు కూడా మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేర్చడం కోసమే కేటాయించబడింది. అందుకే జీవిత భాగస్వామికి జీవితం అంకితమైతే ఇక అది ముక్తి లేక మోక్షం అవుతుంది. కుటుంబంతో ఎక్కువసేపు గడిపే వాళ్ళు చాలా అదృష్టవంతులు. కుటుంబంతో గడపలేని వాళ్ళు దురదృష్టవంతులు. భార్య ముందు భర్తకు ప్రేమను అందిస్తుంది, తర్వాత బిడ్డలకు దాన్ని కొంత శాతం పంచుతుంది. భార్య భర్త బిడ్డలందరూ కలిసి ప్రేమను పంచుకుంటూ ఉంటే, ప్రేమను పొందుతూ ఉంటే, ప్రేమను అందిస్తూ ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇవాళ మనుషులంతా అల్పమైనవి ఆశిస్తున్నారు, అవసరమైంది పోగొట్టుకుంటున్నారు. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి, సమాజానికి కానుకగా అందించగలిగితే అంతకు మించినటువంటి ఆస్తి మరొకటి ఏముంటుంది? మన బిడ్డలకు భౌతిక సంపదను సమకూర్చడం కాదు, మన మానసిక సంపదను, నైతిక విలువలను, ధర్మాన్ని, శీల సంపదను వాళ్ళకు వారసత్వంగా అందించగలగాలి. తల్లిదండ్రులే బిడ్డలకి మొట్టమొదటి గురువులు అవుతారు. తల్లిదండ్రుల తర్వాతనే ఉపాధ్యాయుడు, సమాజం, స్నేహితులు, బంధువులు, మిత్రులు వగైరా వగైరా. అందువల్ల ఆధ్యాత్మికతను గురించి అవగాహన గావించుకున్న తర్వాత వివాహం చేసుకుంటే ఆ దాంపత్య జీవితం ఆనందదాయకమవుతుంది, మధురాతి మధురమవుతుంది, ప్రేమపూరితమవుతుంది. జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకుండా కేవలం శారీరక సుఖం కోసం, లైంగిక వాంఛను తీర్చుకోవటం కోసమే వివాహం చేసుకుంటే అది భారంగా తయారవుతుంది. భార్యాభర్తలు ఎదురుగా ఉన్నప్పుడు ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి శక్తి పెరగాలి.
ఒకళ్ళ ఉనికి మరొకళ్ళకి ప్రేరణను కలగజేయాలి, శక్తినివ్వాలి. భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడని చెప్పి భార్య ఎదురు చూస్తూ ఉండాలి. భార్య దగ్గరికి ఎప్పుడు వెళదామని చెప్పి భర్త ఆరాటపడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇద్దరు ఓపెన్ మైండెడ్గా ఉంటారో, నిష్కపటంగా, నిష్కల్మషంగా, పవిత్రంగా ఉంటారో, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. బలవంతంగా, అయిష్టంగా, కలహాలతో కాపురం కొనసాగుతూ ఉంటే అంతకు మించి నరకం మరొకటే ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల సంబంధాన్ని గురించి ఎంత చెప్పినా ఇంకా మిగులుతుంది. వాస్తవానికి జీవితంలో చాలామంది యుక్త వయసులో అనుబంధాన్ని పెంచుకోలేక అహంకారపు అడ్డుగోడలను పెంచుకొని జీవిత చరమాంకంలో పరివర్తన పశ్చాత్తాపం చెందుతుంటారు. కానీ ముందే తెలుసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. సెక్స్ని గురించి ప్రపంచానికి తెలియజేయటం అనేది ఒక సాహసమే. సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఎవరైనా దీని గురించి చెప్పలేరు కదా. అసలు మానవ జీవితానికి అవసరమైంది దాంపత్య జీవితం, లైంగిక జీవితం, మాతృత్వం, పిల్లల్ని పెంచటం, భార్యాభర్తల సంబంధం, ఇటువంటి విషయాలను గురించి తెలియజేయాలి. వీటిని విస్మరించి ఆత్మ, పరమాత్మ, భగవంతుడు వీటిని గురించి తెలియజేసినా సరే అసలు పునాదులను గురించి తెలియజేయకుండా కొండ శిఖరం వైపు తీసుకెళ్ళటం సమంజసం కాదు కదా. అందుకే సెక్స్ని గురించి సమూలంగా అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలి. దీనికి ఋషులు కామసూత్రాలను అందించారు. ఆ కామసూత్రాలకు అనుగుణంగానే లైంగిక జీవితం కొనసాగాలి. ప్రస్తుతం నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది, హార్మోన్ వ్యవస్థ పూర్తిగా అవకతవకలుగా ఉంటుంది, రక్షక వ్యవస్థ నిర్వీర్యమైపోయింది, పుట్టుక నుండే జబ్బులు పెరుగుతూ ఉన్నాయి. లైంగిక జీవితంలో ఉన్నటువంటి మధురానుభూతిని అనుభవించలేకపోతున్నారు. కొంతమందికి తక్కువ వయసులోనే లైంగిక పటుత్వం తగ్గిపోతుంది. కొంతమందికి అండం విడుదల కావటం లేదు. కొంతమందికి వీర్య కణాల మోతాదు తగ్గుతుంది. ఈ విధంగా సెక్స్ పరమైన అసంతృప్తి ఉన్నందువల్లనే మనుషుల జీవితంలో రాణించలేకపోతున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సంతృప్తి నుండి ఎదుగుతున్నారు, కొంతమంది అసంతృప్తి నుండి ఎదుగుతారు, కానీ వాళ్ళ జీవితం అసంతృప్తితోనే కొనసాగుతుంది. కొంతమంది సంతృప్తికరమైన విధానం నుండి ఎదుగుతూ ఉంటారు. వాళ్ళకి కుటుంబం నుండి సహకారం ఉంటుంది. కుటుంబం నుండి సహకారం ఉన్నప్పుడు మనిషి తప్పనిసరిగా విజయవంతమవుతాడు. ఎంత భారీ కార్యక్రమాన్ని చేపట్టినా, ఎంత భారీ ప్రణాళికతో ముందుకెళ్తున్నా అది తప్పక విజయవంతమవుతుంది. ఎందువల్ల సంతృప్తిగా ఉన్నప్పుడు సృజనాత్మకత ఉంటుంది, కళాత్మకత ఉంటుంది,
విచక్షణ ఉంటుంది, వివేచన ఉంటుంది, విచారణ ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది, విఘ్నత ఉంటుంది, సమత్వం ఉంటుంది, సమతుల్యం ఉంటుంది, సాత్వికత ఉంటుంది. చూసారా, సెక్స్ జీవితానికి దైనందిన జీవితానికి మధ్య విడరాని అవినాభావ సంబంధం ఉంటుంది. సెక్స్ జీవితం సక్రమంగా కొనసాగితే దైనందిన జీవితం కూడా అదే తరహాలో కొనసాగుతుంది. సెక్స్ జీవితంలో వైఫల్యం చెందితే దైనందిన జీవితం కూడా సమూలంగా వైఫల్యం చెందుతుంది. ఆర్థికంగా ఎదగటం ముఖ్యం కాదు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందించుకోవటం ముఖ్యం కాదు, డిగ్రీలు, బిరుదులు, సన్మానాలు, సత్కారాలు ముఖ్యం కాదు. జీవిత భాగస్వామి నుండి ఎటువంటి సహకారం లభిస్తుంది అనేది చాలా ముఖ్యం. ఎవరు శక్తినివ్వకపోయినా జీవిత భాగస్వామి శక్తినిస్తే అది 1000 ఏనుగుల బలం అవుతుంది. ఎవరు దూరమైన మనిషి భరించలేడు, కానీ జీవిత భాగస్వామి దూరం అయితే మాత్రం మనిషి భరించలేడు. ఎవరు దూరమైన మనిషి భరించగలడు, కానీ జీవిత భాగస్వామి దూరం అయితే భరించలేడు. అందుకే జీవిత ప్రయాణంలో ఒకళ్ళు ముందు చనిపోతే రెండో వ్యక్తి జీవితం ఒంటరిగా ఉండి అసంతృప్తిగా, అశాంతిగా కొనసాగుతుంది. కాబట్టి ప్రకృతిలో పురుషుడి యొక్క స్థానం ఉంటుంది, క్షేత్రంలో క్షేత్రజ్ఞుడి స్థానం ఉంటుంది, ప్రపంచంలో పరమాత్మక స్థానం ఉంటుంది, స్త్రీ హృదయంలో భర్తకు చిరస్థాయిగా స్థానం ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు సహకరించుకుంటూ ఐకమత్యంతో, అన్యోన్యంతో, ఆప్యాయతతో, అనురాగంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఇక సాధనలు ఎందుకు? సాధనల వలన సాధించేది ఏముంటుంది? సాధించవలసిందేదో ఉంటే కదా సాధన అవసరమయ్యేది. సాధించవలసింది ఏమీ లేనప్పుడు ఇక సాధనతో పనేంటి? అసంతృప్తిగా ఉన్న వాళ్ళే సమాజంలో పరుగులు పెడుతూ ఉంటారు, ఏదో కావాలని ఆరాటపడుతూ ఉంటారు. కృషి వల్ల అవసరమైంది పొందుతారు, కానీ అంతరంగంలో సంతృప్తి మాత్రం ఉండదు. సంతృప్తి లేకుండా ఎంత సంపద చేకూరినా ప్రయోజనం ఉండదు. సంతృప్తి ఉంటే సంపద యొక్క అవసరం కూడా ఉండదు. కాబట్టి లైంగిక జీవితం అనేది మాతృత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. హార్మోన్ వ్యవస్థ అనేది పటిష్టంగా, సమర్థవంతంగా పనిచేస్తే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుంది. అందుకు నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేయాలి, సమర్థవంతంగా పనిచేయాలి. ఆ నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే అంతరంగం సమూలంగా శుద్ధి కావాలి. అటువంటి అంతరంగాన్ని శుద్ధి గావించుకోవటం కోసం ఆధ్యాత్మికత అనేటటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని ఆలంబనగా చేసుకోవాలి. ఆధ్యాత్మికతతో దాంపత్య జీవితాన్ని జోడించేటట్లయితే అది వర్ణించలేని, వివరించలేని స్థితిలో కొనసాగుతుంది. కాబట్టి మనిషికి ఆరోగ్యం కావాలన్నా, ఆయువు కావాలన్నా, సంతృప్తి కావాలన్నా, ప్రశాంతత కావాలన్నా, ఆనందం కావాలన్నా అది బయట లేదు, లోపలే ఉంది. జీవిత భాగస్వామికి లోపల ఉన్నటువంటి ఆనందాన్ని పంచితే దాన్నే తిరిగి పొందగలుగుతావు. ప్రేమను పంచితే దాన్నే తిరిగి పొందగలుగుతావు. ధర్మంగా జీవిస్తే అదే
జీవితానికి శ్రీరామ రక్ష అవుతుంది. కాబట్టి బిడ్డలారా, లైంగిక జీవితాన్ని సమర్థవంతంగా కొనసాగించే విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని అందుకు ఆధ్యాత్మికతను ఆలంబనగా చేసుకొని ముందుకు సాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.